నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభం వెల్లడించిన మంత్రి నారాయణ అధ్వానంగా డొంక రోడ్లు పట్టించుకోని అధికారులు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై పెట్టిన కేసులు వెంటనే రద్దు చేయాలి డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘాలు. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోంచేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందంటూ మండిపడ్డారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదలు నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశించాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, 22 ఓపెన్ చేస్తారు. అదే రేట్స్ సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్, అట్ట రోడ్డు సెంటర్, ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గత 5 ఏళ్లుగా వీటికి పని లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఇక లోపల ఉన్న వంట సామాన్లు కరెంటు తీగల అపహరణకు గురయ్యాయి. దీంతో వాటిని కొత్తగా ఏర్పాటు చేసి పరిసరాలు బాగు చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ప్రస్తుతం కరెంటు పనులు జరుగుతుండగా త్వరలో క్యాంటీన్ చుట్టూ కాంక్రీట్ పనులు చేపట్టి ఆ తర్వాత రంగులు వేయనున్నారు. ఇక ఆగస్టు 7 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఆగస్టు 15న పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లను మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. చిలకలూరిపేట పట్టణం నుంచి వేలూరు వెళ్లే మార్గంలో ఉన్న కోటమ చెరువు నుంచి పెద్ద నందిపాడు వెళ్లి డొంక రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా తయారైంది. మోకాలు లోతు గుంతలతో రోడ్లు మొత్తం కూడా చిందరవందరంగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులతో పాటు చిన్న పెద్ద వాహనాలు ఈ మార్గంలో తిరుగుతున్నాయి. దాదాపు 1/2 కిలోమీటర్ పొడవు ఉండే ఈ మార్గంలో చిన్నపాటి వర్షం పడినా ప్రయాణించాలంటే వాహనదారులు నరకం చూస్తున్నారు. వర్షాల కారణంగా మోకాల లోతు గుంతల్లో నీళ్లు నిలిచిపోయి వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోతుంది. పెద్ద నందిపాడు రోడ్డు నుంచి వేలూరు వైపు వెళ్లేందుకు ఈ మార్గం సులువుగా ఉండటంతో వాహనదారులు అంతా కూడా ఇటువైపే ప్రయాణిస్తున్నారు. అయితే గుంతలమయం అయిన ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనాలు నడపాల్సి వస్తోంది. కనీసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల కంచెను సైతం తొలగించేందుకు అధికారులకు మనసు రావడం లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక వర్షం పడితే కనీసం ఈ మార్గాన్ని ప్రయాణించే పరిస్థితి లేకుండా పోతుంది. రోడ్డు అంతా కూడా గుంతలుగా ఉండటంతో వర్షం పడినప్పుడు ఆ గుంతల్లో నీళ్లు నిలబడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహన చోదకులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మార్గాన్ని సరిచేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు జటిలంగా మారుతుంది. ఎన్ఆర్టీ సెంటర్, అడ్డ రోడ్డు సెంటర్, విజయ బ్యాంక్ వద్ద జాతీయ రహదారి దాటాలంటే ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు పరిష్కార దిశగా ఆలోచించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు అధ్యక్షతన సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య పనులకి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును తీసుకుని వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ప్రతి శుక్రవారం ఫ్రైడే డేగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ తోట రమణ, ఏఈ చెల్లా శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ ఆధారిత విద్యుత్ వినియోగదారుల విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ప్రధాన సమస్యల పరిష్కారానికి మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలని ఏపీ సిపిడిసిఎల్సి జీఆర్ఎఫ్ చైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి ఎన్ ఇమ్మాన్యుయల్ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రమేష్ అధ్యక్షతన గురువారం నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల లోక్ అదాలత్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఇక ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విద్యుత్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నప్పటికీ రైతులకు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు సేవలను ప్రతి వినియోగదారుడు కూడా సద్వినియోగపరచుకోవాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ సాంకేతిక సభ్యులు కె వెంకటకృష్ణ, ఆర్థిక సభ్యులు ఆర్సిహెచ్ శ్రీనివాసరావు, స్వాతంత్ర సభ్యులు ఏ సునీత, సిఆర్టీఏ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి విజయ్ కుమార్, డిఈఈలు అశోక్ కుమార్, గురునాథం, విద్యుత్ శాఖ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై గతంలో పెట్టిన కేసులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం సమయంలో ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలను, పెండింగ్ డిఏలను, జీపీఎఫ్ క్లెయిమ్స్ ను, ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్ ను, రిటైర్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పెద్ద ఎత్తున ఉద్యోగులను సమీకరించి ఉద్యమం చేశారని పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం యూనిట్ అధ్యక్షులు స్వర్ణ చినరామిరెడ్డి అన్నారు. ఇక ఆ సమయంలో గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సూర్యనారాయణపై కక్షభూని అన్యాయంగా అనేక కేసులు పెట్టి వారిని వేధింపులకు గురి చేశారన్నారు. సంబంధం లేని సెక్షన్ లో వారిని ఇరికించి అన్యాయకరమైన
చర్యలకు పాల్పడ్డారని వాపోయారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించి వెంటనే సూర్యనారాయణపై ఉన్న కేసులను ఉపసంహరించి ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని, విలువలను కాపాడాలని స్వర్ణ చినరామిరెడ్డి డిమాండ్ చేశారు. అన్ని శాఖల ఉద్యోగులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యవర్గం చిలకలూరిపేట ఏపీజీఎల్ కార్యవర్గం తాలూకా యూనిట్ అధ్యక్షురాలు ఎన్ రాజేశ్వరి, తాలూకా యూనిట్ కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షులు చలమారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంచాల శ్రీనివాసరావు, జిల్లా ట్రెజరర్ పీటర్ డామిన్, జిల్లా సెక్రటరీ చుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం పల్నాడు జిల్లా శాఖ మరియు స్థానికంగా ఉన్నటువంటి చిలకలూరిపేట తాలూకా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక నిరసన ప్రదర్శన చేయడమైనది. ఈ నిరసన ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వ సమయంలో ఆ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కామ్రేడ్ కెఆర్ సూర్యనారాయణ గారిపై అనేకమైన కేసులు పెట్టి ఆయన్ని వేధింపులకు బాగా గురి చేశారు. దానికి కారణం ఏంటంటే, డాక్టర్ శ్రీ కామ్రేడ్ కెఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అంటే పిఆర్సీ యొక్క ఎరియర్సు, డిఏ ఎరియర్సు, కరెంటు డిఏ యొక్క అమౌంట్స్, అదేవిధంగా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఇంకా అదే కాకుండా ప్రతి నెల 1వ తేదీనే శాలరీస్ని చెల్లించాలి అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి గవర్నర్ని కలవటం, గవర్నర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇటువంటి ఉద్యమపరమైనటువంటి చర్యలన్నీ కూడా ఆయన చేపట్టాడు. ఆయన చేపట్టిన దానికి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు ఏం చేశారంటే, ఈయన మీద అనేక అభియోగాలు మోపి చాలా పెద్ద పెద్ద కేసుల్ని ఆయన మీద పెట్టారు. ఒక ఉద్యోగస్తుడు, అందులో కూడా వయసులో పెద్దవాడు, అనుభవజ్ఞుడు, ఆయన మీద చాలా కేసుల్ని ఈ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు పెట్టడం చాలా తప్పైన విషయం. కాబట్టి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి కామ్రేడ్ కెఆర్ సూర్యనారాయణ గారి మీద పెట్టినటువంటి అన్యాయమైనటువంటి కేసులు మొత్తాన్ని కూడా ఉపసంహరించుకొని వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ యొక్క లోకానికి అందరూ కూడా ఈ స్వేచ్ఛా ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని కూడా తెలిపే విధంగా చేయాల్సింది కోరుతున్నాం. ఇంకా అంతేకాకుండా గత ప్రభుత్వ సమయంలో ఉపాధ్యాయుల మీద కొంతమంది మీద కేసులు పెట్టారు. వాళ్ళ మీద అప్పుడున్నటువంటి అధికారులు, పెద్ద పెద్ద అధికారులు అంటే రాష్ట్ర స్థాయి అధికారులు అనేక డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ కట్ చేశారు. చిన్న చిన్న తప్పులకే ఒక 5 నిమిషాలు స్కూల్ లేటుగా వచ్చినందుకు, 2 నిమిషాలు లేటుగా వచ్చినందుకు వాళ్ళని చాలా వేధింపులకు గురి చేశారు. ఇటువంటి చర్యలను మొత్తాన్ని కూడా, రికార్డెడ్గా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించి వాటి మీద సమీక్ష చేసి అవన్నీ కూడా ఒకే ఒక కలంపోటుతోటి మొత్తం రద్దు చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతూ ఉన్నాము. నాదెండ్ల మండలం కనపరులో మిషన్ శక్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ సంఘం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉషారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలల హక్కులు పరిరక్షించడం అందరి బాధ్యత అని, ఆడపిల్లను చదివించి ఆమెకు అండగా నిలవాలని ఆమె కోరారు. సిడిపిఓ శాంతి కుమారి మాట్లాడుతూ బాలికల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఇందులో భాగంగా మైనంపాడు హెచ్బిఎల్ కంపెనీ అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫామ్ దుస్తులు, సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ రాజేష్, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ అంతయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గవర్నమెంటే నిర్వహించాలి, మేమే చేయాలి. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే బాగా సక్సెస్ఫుల్గా నడవాలంటే సమాజంలో ఉన్న ఇతర వ్యక్తుల భాగస్వామ్యం, అంటే స్థానికులు కావచ్చు లేదా ఇతర సంస్థలు కావచ్చు, వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటే ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఆ విధంగా కంపెనీ సహకరిస్తున్నాము. మెయిన్ ఏంటంటే మా పిల్లలకి ఎంత బెటర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళ కోసం, అంటే కార్పొరేట్ స్కూల్స్ కోసం ఎక్కడో దూరాలకి బస్సులు ఎక్కి అంటే ప్రతి పల్లెటూరులోనూ మన కార్పొరేట్ ఆర్గనైజేషన్లో
ఎడ్లపాడు మండలం మైతవోలుకు చెందిన నక్క శ్రీనివాసరావు థాయిలాండ్ లో నిర్వహించే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ 2 కోచెస్ కోర్స్ కు భారతదేశం తరపున ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో పేద కుటుంబానికి చెందిన శ్రీనివాసరావుకు స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పరంకుశం శ్రీనివాసరావు సహకారంతో 30,000 రూపాయల ఆర్థిక సహకారం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతిభావంతులను ఆదుకుని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దటం సమాజ బాధ్యత అన్నారు. ఇంకా ఎవరైనా ఆర్థిక సాయం అందివ్వాలని వారు కోరారు. ఇక ఈ కార్యక్రమంలో బీకేపీ నాయకులు తులబందుల సత్యనారాయణ, యువమోర్చా నాయకులు పులిగుజ్జు మహేష్ తదితరులున్నారు. స్పోర్ట్స్ అథ్లెటిక్స్లో ప్రావీణ్యతను సాధించి అనేక రాష్ట్రాలలో వాలీబాల్ ప్లేయర్గా ఉన్నత స్థానాలను అందుకొని అనంతరం వాలీబాల్ కోచ్గా జాతీయ స్థాయిలో ఎన్నిక కాబడి ట్రైనింగ్ కోసం థాయిలాండ్ వెతుకుతున్నటువంటి ఈ అబ్బాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నందువలన రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట తరఫున సభ్యులందరూ తమకు చేతనైన సహాయంగా 30,000 రూపాయలని ఆ అబ్బాయికి అందించడం జరుగుతున్నది. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్ సకాలంలో పూర్తి చేసుకొని సఫలీకృతమై తప్పనిసరిగా ఉన్నత స్థానాలకు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట తరఫున ఆ అబ్బాయి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత సఫలీకృతం కావడానికి ఆ అబ్బాయిలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించినటువంటి మన రోటరీ మెంబర్ అయినటువంటి పరాంకుశం శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించి ఈ 30,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చారు. అందుకు పరాంకుశం శ్రీనివాసరావు గారికి రోటరీ మెంబర్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఇంటర్నేషనల్ స్థాయిలో థాయిలాండ్ కోర్సు లెవెల్ 2 కోర్సు సెలెక్ట్ అవ్వడంతో మా చిలుకూరుపేట రోటరీ క్లబ్ కమిటీ వారు నా యొక్క టాలెంట్ని గుర్తించి నాకు ఈ ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన ప్రాంతానికి చెందిన నక్కా శ్రీనివాసరావు మైదవరం గ్రామ వాస్తవ్యుడు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినా కూడా అతను జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషకరం. మన ప్రాంతానికి చెందిన నక్కా శ్రీనివాసరావుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మిత్రుడు పరాంకుశం శ్రీనివాసరావు ప్రస్తావన తీసుకురాగా దానికి మా సభ్యులందరూ కూడా స్పందించి అతనికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అతనికి అయ్యే ఖర్చులలో కొంత భాగాన్ని రోటరీ క్లబ్ తరఫున సేకరించి అతనికి ఈరోజు అందించడం జరిగింది. దీంతో నక్కా శ్రీనివాసరావు లెవెల్ 2 కోర్సు దిగ్విజయంగా పూర్తి చేసుకొని రాబోయే కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొనాలని, మన ప్రాంతానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నాదెండ్ల మండలం గణపవరంలోని ఆచుల దాసనాయన మఠంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని మఠాధిపతి కటారు దాసనాయన తెలిపారు. ఉదయం నుండే భజనలు, కీర్తనలు ఉంటాయని, మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని ఆయన చెప్పారు. అనంతరం గురువులకు సత్కారం ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. ప్రియమైన ఆత్మబంధువులారా, 21/7/2024 గురు పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణమి. ఆ వ్యాస పౌర్ణమి యొక్క అచలదాసునాయన మఠ ప్రాంగణంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున భక్తులెల్లరూ ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ఆ యొక్క గురు పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క గురువును సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయటము చిలకలూరిపేట వాస్తవ్యులు
ముత్యాల కృష్ణమోహన్ గారి జ్ఞాపకార్థం ముత్యాల దాసమ్మ గారు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. కావున ఈ భక్తులను ఇచ్చేసి ఈ యొక్క గురు పూర్ణిమ వేడుకల్లో పాల్గొని ఆ యొక్క గురు పూజ కార్యక్రమంలో గురువుల ఆశీస్సులు అందుకోవలసిందిగా వేడుకొస్తున్నాము. ముఖ్య అతిథిగా దయానంద గురువు గారు హైదరాబాద్ నుంచి ఇచ్చేస్తున్నారు. ముఖ్య అతిథిగా వారి యొక్క ఆశీస్సులు కూడా అందుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో 21వ తేదీ ఆదివారం గురు పౌర్ణమి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టీ చల్లా విజయ్ కుమార్ తెలిపారు. ఉదయం నుండి పంచామృత అభిషేకాలు ఉంటాయన్నారు. అలాగే ప్రత్యేక పూజలు భజనలు ఉంటాయన్నారు. భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. సాయినాథాయ నమః. మన చిలకలూరిపేట పట్టణంలోని నసరాపేట రోడ్డులో గల శ్రీ సాయినగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో రేపు ఆదివారం 21వ తారీఖున ఆషాఢ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయినాథుని వారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. త్రిమూర్తి స్వరూపుడైనటువంటి ఆ సద్గురు షిరిడి సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆ రోజు షిరిడి సాయినాథునికి గురు పౌర్ణమి సందర్భముగా క్షీరాభిషేకము పంచామృతాభిషేకము జరుపుతారు. ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్ణయించడం జరిగింది. దాన్ని అనుసరించి భక్తజనులు ఈ గురు పౌర్ణమి మహోత్సవానికి హాజరై స్వామివారి యొక్క కరుణకు కటాక్షములకు పాత్రులై తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా సాయి భక్తులకి మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా వచ్చే నెల అనగా ఆగస్టు నెల 23వ తారీఖున శుక్రవారం నాడు షిరిడి సాయినాథుని యొక్క మందిర షష్టమ వార్షికోత్సవం అనగా 6వ వార్షికోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా 3 నుంచి 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి సహస్ర కలశాభిషేకము భక్తుల యొక్క స్వహస్తాలతో నిర్వహించడం కోసం నిర్ణయించడం జరిగింది. కనుక సాయి భక్తులు ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసి వారి వారి చేతుల మీదుగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి స్వామివారి యొక్క అభిషేకాన్ని వారు స్వయంగా చేసుకునేటువంటి అవకాశం మేము కల్పించాం. కనుక మీరందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ఈ సుగంధ పరిమళ ద్రవ్య అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగాను ఆయన యొక్క ఆశీస్సులతో మీ అందరికీ మంచి జరగాలని ఆయన యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల ఐశ్వర్యములు అష్టైశ్వర్యములు కలగజేయాలని ఆయురారోగ్యములు కలగజేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానంతరం ఆ రోజు 3 నుంచి 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కనుక భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి హాజరై స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా షిరిడి సాయినాథుని కృపతో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఆంధ్రప్రదేశ్లో అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.